అందరికీ నమస్తే మిత్రమా. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ హార్టికల్చర్. హార్టికల్చర్ దీనికంటే ఇంతకుముందు చాప్టర్ ఇంతకుముందుకు లెక్చర్ ఇంతకుముందు చెప్పిన వీడియోలలో మనం ఇప్పుడు ఫార్మ్ మెకనైజేషన్ అనేది టాపిక్ నేర్చుకున్నాం కదా. ఫార్మ్ మెకనైజేషన్ వాడుతూ ప్లస్ అండ్ హై వాల్యూ అగ్రి క్రాప్స్ అనేది హై వాల్యూ క్రాప్స్ అనేది వేయాలి అని అన్నాం. బ్రాకెట్లు ఏం పెట్టినా హార్టికల్చర్ అని పెట్టిన. హార్టికల్చర్ అనేది చాలా డిమాండ్ ఉంది కాబట్టి వాటి మీద క్వశ్చన్ పడ్డా కూడా మనం దాని మీద మనం రాసే అంత డేటా ఉండాలి కాబట్టి మనం హార్టికల్చర్ అనే టాపిక్ మాట్లాడుకుందాం. హార్టికల్చర్ అంటే ఏంది? సాధారణంగా ఏదైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటిని పూలు, ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ వీటిని పండించేది మనం హార్టికల్చర్ అని అంటాం. అయితే హార్టికల్చర్లలో ఈ ఇంట్రడక్షన్ అయినా ఏదైనా సరే ఒక హార్టికల్చర్ గురించి ఇంట్రడక్షన్స్ ఏ విధంగా రాయాలని అంటే ఇక్కడ చూడండి. హార్టికల్చర్ అనేది అకార్డింగ్ టు అశోక్ దల్వాయ్, హై వాల్యూ హార్టికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ విల్ డ్రైవ్ టు ఇండియన్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్. అంటే సాధారణంగా మనం రైతులు అనే వాళ్ళు ఎక్కువ శాతం, నేను అనేది ఎక్కువ మోతాదులో అని అంటున్నా, ఎక్కువ మోతాదులో ఏది పండిస్తారు? వరి, పత్తి. మన ఇండియాలో నేను అనేది వరి, పత్తి, గోధుమలు, స్పైసెస్ వీటి మీద ఎక్కువ మోతాదులలో వీటిని పండిస్తారు హార్టికల్చర్. మరి ఇంతకుముందుకు మనము ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో పొటెన్షియల్ అనేది ఎంత ఉంది కదా, మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని పొటెన్షియల్ ఉంది ఇండియా కానీ అన్నప్పుడు హార్టికల్చర్ అనేది సెకండ్ ప్లేస్లలో ఉంది అన్నావు. మరి హార్టికల్చర్ కూడా ఎక్కువ పండిస్తున్నట్టే కదా అర్థం వరల్డ్లలో కాకుండా. అంటే ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు మనము ఎక్కువ మోతాదులను పండిస్తున్నాం కాదంటలేము. కాకపోతే నేను అనేది అంటే ఎంత అవసరం ఉందో ఫస్ట్ ప్లేస్ అయితే కాదు కదా. ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు కొద్దిగా మనము ట్రాన్స్ఫార్మ్ అయిన వాడిననుకో, ట్రాన్స్ఫార్మ్ అయితే మనం ఫస్ట్ ప్లేస్కి వస్తాం. హార్టికల్చర్ క్రాప్స్ కూడా మనం వేసినామంటే ఫస్ట్ ప్లేస్కి వస్తాం కదా, సెకండ్ ప్లేస్కి రాం కదా. అయితే నేను ఏమని చెప్తున్నాను అంటే అశోక్ దల్వాయ్ అనేట ఆయన హై వాల్యూ హార్టికల్చర్ ఏదైతే బయట డిమాండ్ ఉందో వాటికి, ఏదైతే ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, మరియు ఫ్లవర్స్ అయినా వీటిని వాల్యూ ఉన్న క్రాప్స్ మరియు అలైడ్ యాక్టివిటీ అంటే దానికి సంబంధించినవి. అంటే అగ్రికల్చర్కి సంబంధించి అలైడ్ అంటే వాటికి సంబంధించినవి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు పూలు, పండ్లు ఇవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇంకా రకరకాల పూలు, పండ్లు ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇండియన్ అగ్రికల్చర్ అనేది ట్రాన్స్ఫార్మేషన్, అంటే ఒకటే పద్ధతి కాదు, ఇంకో వేరే పద్ధతి, వేరే కోణంలో కూడా మనం అగ్రికల్చర్ చేస్తున్నాం అన్నది నిరూపించుకోవచ్చు అన్న ఉద్దేశం మీద మన అశోక్ దల్వాయ్ అనేట ఆయన చెప్పినాడు అన్నమాట. హై వాల్యూ హార్టికల్చర్ క్రాప్స్ అనేది వేస్తూ దానికి సంబంధించిన క్రాప్స్ కూడా వేసినట్టయితే మనము అప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనము ఒకటే పద్ధతి కాదు, ఒకటే క్రాప్స్ కాదు, రకరకాల క్రాప్స్ అనేవి మనం వేస్తున్నాము అన్నట్టు తెలియపరుస్తాము. అది అట్లా తెలియపరచడం వల్ల మనం ఏమవుతుంది, మన ఆటోమేటిక్గా ఇన్కమ్ వృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది అన్న ఇంటెన్షన్ వల్ల అతను చెప్పినాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, హార్టికల్చర్ అనేది పొటెన్షియల్ టు ఇన్ష్యూర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ బెటర్స్ ద ఫార్మర్స్ ఇన్కమ్. నేను చెప్పలే ఇప్పుడు ఇవన్నీ వేయడం వల్ల ట్రాన్స్ఫార్మ్ అయితే మన ఆటోమేటిక్గా ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వృద్ధిలోకి వస్తాం. అదేవిధంగా హార్టికల్చర్ చేయడం వల్ల ఏమైంది అని అంటే మనకి న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే ఫ్రూట్స్ ద్వారా మనకి ఏమొస్తుంది, విటమిన్స్, మినరల్స్ ఇవి అనేవి మనకి న్యూట్రియంట్సే కదా. వీటి అనేది న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనకి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన ఉండదు, బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు మనకి. మనందరం మనం అనేవి పండించుకోగలుగుతాం మనం అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ఫార్మర్స్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ అసలు హార్టికల్చర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు చూసినాం కదా, అసలు హార్టికల్చర్లో అసలు ఎందుకు, వై హార్టికల్చర్, అసలు హార్టికల్చర్ చేయడం వల్ల ఏంటిది, ఉపయోగం ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు హార్టికల్చర్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటిది అనేది ఇప్పుడు చూస్తే మనకి అర్థమవుతుంది పాయింట్స్. అయితే హార్టికల్చర్
ఇండియాలలో హార్టికల్చర్ని హార్వెస్ట్ ఏ విధంగా చేస్తారు అనేది చూద్దాం. అయితే 28 మిలియన్ టన్ హెక్టార్స్లో 28 మిలియన్ హెక్టార్స్లలో అప్రాక్సిమేట్గా 330 మిలియన్ టన్స్ అనేది ప్రొడక్టివిటీ తీసుకొస్తారంట. అది ఫ్రూట్సే కానీ, వెజిటేబుల్సే కానీ, ఫ్లవర్సే కానీ, ఎనీథింగ్ ఇవన్నీ తీసుకొని వస్తారు అన్నమాట. స్పైసెస్ కూడా ఇక్కడ చూడండి, స్పైసెస్ కూడా హార్టికల్చర్ కిందకి వస్తాయి. అండ్ 5 times మోర్ ప్రొడక్టివ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఏవైతే మనము గోధుమలు మరియు గోధుమలు ఇంకా రైస్ ఇవి పండిస్తున్నామో వాటికి 5 రెట్ల కంటే ఎక్కువ పంట 5 రెట్ల కంటే ఎక్కువ టన్నుల ప్రొడక్టివిటీని తీసుకొని వస్తున్నాము. 28 మిలియన్ హెక్టార్స్ని వాడినా కూడా ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. అది రైస్ కంటే ఎక్కువ 5%, 5 ఇంతలు అనేది ఎక్కువ ఉంటుంది ప్రొడక్టివిటీ అనేది చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ మరియు 12 tons per hectare అంటే 12 tons ఒక్క హెక్టార్కి 12 టన్నుల ప్రొడక్టివిటీని తీసుకొని వస్తారు అనమాట హార్టికల్చర్ ద్వారా. అండ్ 2.33 tons ఫర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడనేమో 12 టన్నులు ఒక హెక్టార్కి తీసుకొని వస్తాయి హార్టికల్చర్. ఫర్ ఫుడ్ గ్రెయిన్ ఏమో ఏంది, కేవలం 2.33 tons మాత్రమే. 2.33 tons మాత్రమే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అందుకు ఇది ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది కాబట్టి మనము వీటిని ఈ పంటలు వేసి ఎక్కువ మార్కెట్లో విలువ ఉంటుంది, ఎక్కువ మనకు ఉత్పత్తి అనేది జరిగితే ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది అన్నట్టు చెప్తున్నాం అన్నమాట. అండ్ డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది అవును, ఇప్పుడు డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ అండ్ మామూలు డిమాండ్ కాదు, ఏది వంకాయ ఆర్ ఎనీథింగ్, ఏ వెజిటేబుల్ అయినా సరే ఇప్పుడు పచ్చి కూరగాయలు కొనే కంటే ఎండు కూరగాయలు కొనడం అనేది చాలా డిమాండ్, మామూలు డిమాండ్ కాదు. ఇప్పుడు నాకు తెలిసి 100 ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది 20 రూపాయలకు వస్తే ఇది అనేది ఎంత బేకార్ వేసుకున్నా సరే ఒక కేజీ ఒక 2000 దాకా ఉంటుంది. అనేది ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఉంది పచ్చి కూరగాయల కంటే ఎండు కూరగాయలకి, ఎండు ఫ్రూట్స్కి అనేవి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎండు కూరగాయలకి ఎందుకు డిమాండ్ ఉంది అని అంటే, నార్మల్గా అవి ఎక్కువ కాలం స్టోర్ అవుతాయి, ఎక్కువ ఖరాబ్ కాదు, అది డీకంపోజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మరియు స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆ విధంగా న్యూట్రియంట్స్ అనేవి అందులో ఏమి పోవు, న్యూట్రియంట్స్ అనేవి ఏమి ఖరాబ్ కావు, న్యూట్రియంట్స్ అనేవి అట్లనే పోషకాలు అనేవి అలానే ఉంటాయి. అందుకు మనకు మార్కెట్లో అనేది ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకు మనం పండించాలి, హార్టికల్చర్ పంటలు వేయాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ వీటి అనేవి వేయాలి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ అప్రాక్స్గా 25% యాడెడ్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ త్రూ హార్టికల్చర్. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే 25% అనేది అప్రాక్స్గా 25% అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్కి హార్టికల్చర్ ద్వారా యాడ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇది మనం నేషనల్ ఇన్కమ్లలో మాట్లాడుకుంటాం. అండ్ హార్టికల్చర్ ద్వారా 25% అనేది ఓన్లీ హార్టికల్చర్ ద్వారానే యాడ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ హార్టికల్చర్ అనేది ఎన్షూర్స్ ద న్యూట్రిషన్ సెక్యూరిటీ. కింద చెప్పిన కదా, న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది ఎన్షూర్ చేస్తాడని మన అశోక్ దల్వే అన్నట్టు ఆయన చెప్పినాడు. అవును కదా, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది పెడుతుంది. ఏది, ఫ్రూట్స్ ద్వారా మనకు వచ్చే విటమిన్స్ మరియు విటమిన్స్ అయినా సరే, మినరల్స్ అయినా సరే, వెజిటేబుల్స్ ద్వారా ఆర్ స్పైసెస్ ద్వారా, ఫైబర్ అయినా సరే, ఎనీథింగ్, ఫైబర్స్ ఆర్ రఫేజెస్, ఇవేది కూరగాయలు ఉన్నాయో వాటి ద్వారా ఫైబర్ వస్తుంది మనకి, మినరల్స్ ఉంటాయి, మరియు ఫ్రూట్స్ ద్వారా విటమిన్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి అన్ని పోషకాలు అనేవి దొరుకుతాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఐసిఎంఆర్ రిపోర్ట్ ఏమని చెప్పిందనంటే 92 grams ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే అనేది 200 grams వెజిటేబుల్స్ పర్ డే, బట్ వీఆర్ నాట్ బిహైండ్ దట్, సో వీ నీడ్ టు హార్టికల్చర్. అంటే ఐసిఎంఆర్ రిపోర్ట్ అంటే ఒక మనిషికి ప్రతిరోజు ఒక 92 గ్రాముల 92 ఒక్క నిమిషం మిత్రమా 92 grams అనేవి ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి, ఒక 200 grams అనేవి వెజిటేబుల్స్ తీసుకోవాలి. కానీ మన ఇండియాలలో అంతగా తీసుకోవట్లేరు. అందుకు మనం హార్టికల్చర్ అనేది ప్రమోట్ చేయాలి, హార్టికల్చర్ క్రాప్స్ అనేవి వేయాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఈ విధంగా మనం ఇంపార్టెన్స్ ఆఫ్ హార్టికల్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది.
ఈ 12 టన్స్ హెక్టార్కి అనేవి ఇంత ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది కాబట్టి మనం వేయాలి. హార్టికల్చర్ అనేది ఇండియాలలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తుంది. మరియు మార్కెట్లలో పచ్చి కూరగాయల కంటే ఎండిపోయిన ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అనేవి డిమాండ్ ఉంది కాబట్టి హార్టికల్చర్ ఇంపార్టెంట్. అండ్ గ్రాస్ వాల్యూ యాడెడ్లలో 25% అనేది ఓన్ హార్టికల్చర్ ద్వారానే యాడ్ అవుతుంది కాబట్టి దానికి ఇంపార్టెంట్. హార్టికల్చర్ అనేది న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తుంది కాబట్టి దానికి మనం హార్టికల్చర్ని ప్రమోట్ చేయాలి, ఎన్షూర్ చేయాలి. ఐసిఎంఆర్ రిపోర్ట్ ప్రకారం మనము ఇది అనేది మనము డెఫిషియన్సీ అనేది మనకు ఉంది కాబట్టి మనం ఇది ప్రమోట్ చేసుకొని కల్టివేట్ చేసుకుంటే హార్టికల్చర్ని హార్వెస్ట్ చేస్తే మనకి ఇవి అందుబాటులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, అందరూ హెల్తీగా ఉంటారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఇష్యూస్ ఆఫ్ సరే పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ హార్టికల్చర్ ఇష్యూస్ ఏంటి? పోస్ట్ హార్వెస్ట్ లాస్ ఆర్ హై, ఎక్కువ ఉందంట. అంటే పంట చేతికి వచ్చినాక తర్వాత వచ్చే లాజిస్టిక్స్ పరంగా అయినా సరే, లేకుంటే లాజిస్టిక్స్ పరంగా వచ్చే నష్టం అనేది ఎక్కువ ఉంది. అట్ట 15% అనేది వేస్ట్ అనేది జరుగుతుందంట, లాస్ అనేది జరుగుతుందంట. ఏ విధంగా? కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ ఆర్ ఎనీథింగ్, ఫ్లవర్స్ ఏదైనా సరే వాటికి నిల్వ ఉంచనీకి సరైన కోల్డ్ స్టోరేజ్, ఏదైతే రిఫ్రిజిరేటర్లు అయినా సరే, గోదాములు అయినా ఏదైనా సరే వాటి సరైన కండిషన్లు లేక వాటి వల్ల లాస్ అవుతుంది. అండ్ లాజిస్టిక్ ఫెసిలిటీస్, మార్కెట్ యాక్సెస్ అయినా, మార్కెట్ అమ్మనికైనా సరే, మరియు మార్కెట్ ప్రమోట్ చేసుకోనికైనా సరే, ట్రాన్స్పోర్ట్ చేయనికైనా కొన్ని ఇబ్బందులు ఇందులో కూడా ఇవన్నీ సరైన పద్ధతులు ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇబ్బంది అవుతుంది అంటున్నమాట. పెరిషబుల్ ఇన్ నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్, అంటే ఈ తొందరగా డీకంపోజ్ అవుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల తొందరగా నేచర్లలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు నేచర్ నుంచి ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నవి మరియు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నవి. కంపేర్ టు గ్రెయిన్స్, ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో ఇవి ఎక్కువ తొందరగా డీకంపోజ్ అవుతాయి, ఎక్కువ డీకంపోజ్ అవుతాయా? ఎక్కువ వీటికి ఏది ముఖ్యం? ఈ తక్కువ టైంలల్లో ఎక్కువ నష్టపోతుంది. ఇది ఎక్కువ టైం తీసుకున్నా కొద్దిగా నష్టపోతాం అన్నమాట. అంటే తొందర ఖరాబ్ అవుతాయి, అందుకనే ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఓన్లీ 12% ఆఫ్ హార్టికల్చర్ అనేది ప్రాసెస్డ్. మనం కిందాక మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది మాట్లాడితే ఎందుకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఒక పదార్థం అనేది ఉన్నదానికంటే బెటర్గా చేయడం, దీని ద్వారా వచ్చేది ఇంకా మనకు అనుకూలంగా మార్చుకొని మనము అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి తక్కువ కాకుండా అదే విధంగా ఉండే విధంగా చూసుకొని మనం మన ఆహారం భద్రత కోసం చూసుకుంటాం అనమాట. అయితే ఈ 12% హార్టికల్చర్ ఓన్లీ 12% మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారంట. అంటే ఎక్కువ కాలం నిల్వనికి, మరియు ఈ 12% అంటే ఏదైతే డ్రైడ్ వెజిటేబుల్స్ ఉన్నాయో, మరియు ఫ్రూట్స్ ఉన్నాయో, స్పైసెస్ ఉన్నాయో తక్కువనే ప్రాసెస్ అవుతుంది, ఎక్కువ శాతం లాస్ అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ చేస్తలేరు, ఎక్కువ కాలం నిల్వ ఉంచే విధంగా ప్రాసెస్ అనేది చేస్తలేరు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. వాటర్ ఇంటెన్సిటీ అనేది ఈ హార్టికల్చర్ అనేది పెంపొందించడానికి, మనం హార్వెస్ట్ చేయడానికి ఎక్కువ నీళ్ళతోటి అవసరం ఉన్నది. సో ఎక్కువ నీటితో అవసరం ఉన్నది కాబట్టి మనకి ఇది కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది హార్టికల్చర్ని ప్రమోట్ చేయడానికి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్ సీడ్స్, అంటే విత్తనం మంచిగా ఉంటేనే కదా చెట్టు మంచిగా వచ్చేది, అంటే క్వాలిటీ సీడ్స్ అనేవి దొరుకుతలేవు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అయితే గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టిందంట ఫర్ ఫ్రూట్ గ్రెయిన్స్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ ద్వారా మంచి హెల్తీ సీడ్స్ని ప్రమోట్ చేస్తుంది. హెల్తీ సీడ్స్ని అందరికి అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది అనమాట. హైలీ పెస్టివ్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అంటే పంట వేయడమే కాదు, ఎక్కువ దోమలకి మరియు రోగాలకి వీటికి ఎక్కువ గురవుతుంది హార్టికల్చర్ హార్వెస్ట్ చేయడం వల్ల. ఇది గట్రా కొద్దిగా ఇబ్బందితో కూడిన పని అన్నట్టు చెప్తున్నాడు. ఇది గట్రా ఒక ఇబ్బంది హార్టికల్చర్ని హార్వెస్ట్ చేస్తే అని అన్నట్టు చెప్తున్నాడు. హైలీ వల్నరబుల్ టు క్లైమేట్ చేంజ్, అంటే ఎక్కువ వర్షం వచ్చినా ఇబ్బంది, ఎక్కువ గాలి వచ్చినా ఇబ్బంది, ఎక్కువ
చలి ఉన్నా ఇబ్బంది, ఎక్కువ ఎండ ఉన్నా ఇబ్బంది. ఈ విధంగా ఎక్కువ ఏది ఉన్నా సరే, ఎక్కువ ఏది జరిగినా సరే మనం పంట అనేది నష్టపోతాం. దీని ద్వారా హార్వెస్ట్ చేయడం వల్ల హార్టికల్చర్ అనేది చెప్తుంది అనమాట. అండ్ ల్యాక్ ఆఫ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్, అంటే రైతులు పంట పండిస్తారు కరెక్ట్ బాగానే ఉంది, కానీ మళ్ళీ తర్వాతకి ఎక్కడ అమ్మాలి, ఎక్కడికి తీసుకుపోవాలి పంటని, ఎక్కడ చేయాలి అంటే మార్కెట్ అనేది అందుబాటులో ఉండకపోవడం అన్నమాట. వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం, మరియు మార్కెట్ అనేది యాక్సెస్ అనేది సరైన రీతిలలో దగ్గర పట్ల లేకపోవడం వల్ల ఇది కూడా ఒక కారణం. హార్టికల్చర్ ని హార్వెస్ట్ చేయలేకపోతున్నారు, ఒకవేళ చేసినా కూడా ఇబ్బందిగా ఉంది ఇది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఎక్స్పోర్ట్ రిజెక్షన్ డ్యూ టు శానిటరీ రీజన్స్, అంటే మనము ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అండ్ ఇంకా స్పైసెస్ ఏవైనా సరే. ఇప్పుడు సాధారణంగా మనం ఫ్రూట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేసినాం అనుకో, మనకాడ ఎక్కువ మ్యాంగో పండుతుంది. మ్యాంగో అనేది బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వీటిని సరైన పద్ధతిలో పంపితేనే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మనం సరైన పద్ధతిలో పంపకుండా అడ్డగోలుగా పంపినట్లయితే వాళ్ళు తీసుకోరు కదా. ఒక నీట్గా పంపాలి, శానిటరీ అంటే ఏది ఖరాబ్ అయిన అన్ని అడ్డగోలుగా వేయడం కాకుండా ఇటు వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇప్పుడు మనము ఒక లోడు మామిడికాయల లోడు పంపినాం అనుకుందాం. మామిడికాయల లోడ్లల్లో అందులో కొన్ని ఖరాబ్ అయినాయి అనుకుందాం. ఎందుకంటే ఒక్క రోజులోనే పోదు కదా లోడ్ అనేది, 2-3 రోజులు పడుతుంది. అందులో కొన్ని మురిగిపోయినవి ఉంటాయి కదా, మురిగిపోయినవి ఉన్నాయి. అవి మురిగిపోవడం వల్ల ఏమవుతుంది, మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అవి కూడా ఖరాబ్ అయ్యి మొత్తానికి అరే బాబు నీ ఫ్రూట్స్ అనేవి బాగాలేవని రిటర్న్ ఇస్తారు అనమాట. ఇట్లా శానిటరీ అనేది మంచిగా వాడకపోవడం వల్ల, మనం సరైన ప్రిజర్వేటివ్స్ అనేది వాడకపోవడం వల్ల పళ్ళు ఖరాబ్ అయ్యి ఈ విధంగా మనకి రిటర్న్స్ అనేవి వస్తున్నాయి అనేది చెప్తున్నాడు అనమాట. బా అండ్ మిత్రమా, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఈ ఇష్యూస్ నేర్చుకున్నాం కదా. ఇందులో ఇంకా పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఏదైతే మనము ఇంపార్టెన్స్ ఆఫ్ హార్టికల్చర్ అనేది ఇందులో ఇంకొన్ని పాయింట్స్ మిస్ చేసినాయి ఇక్కడ చూడండి. అండ్ 2023-24లలో 330 మిలియన్ టన్స్ అనేవి హార్టికల్చర్, అండ్ 350 మిలియన్ టన్స్ అనేది, అంటే 2023-24 ఎకానమిక్ ఇయర్లల్లో 330 మిలియన్ టన్నుల హార్టికల్చర్ హార్వెస్ట్ చేసిరంట. అయితే 24-25లలో 350 మిలియన్ టన్స్, అంటే ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్డ్ పొటెన్షియల్, అంటే 330 నుంచి 350కి ఇంక్రీజ్ అయింది కాబట్టి, అంటే వాటి మీద డిమాండ్ కూడా పెరుగుతుంది, వాటి ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం పెంచుతున్నాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా వేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది అన్న ఉద్దేశం వల్ల మనం హార్టికల్చర్ని ప్రమోట్ చేయాలి అన్నట్టు చెప్తున్నాను అనమాట. అండ్ హార్టికల్చర్ అనేది ఇండైరెక్ట్లీ ప్రమోటింగ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. అవును కదా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఇండైరెక్ట్లీ ప్రమోట్ చేస్తుంది. ఏ విధంగానంటే ఇప్పుడు మనం హార్టికల్చర్ ఉంది, హార్టికల్చర్ ద్వారా ఏమొస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, అండ్ స్పైసెస్ వస్తాయి. వీటిని స్టోర్ చేయడానికి మరియు వీటిని ఇంకా బెటర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీనే కదా చేసేది. అంటే ఫ్రూట్స్ ద్వారా జ్యూసెస్, ఈ విధంగా అన్నమాట. ఇంకా దాన్ని బెటర్గా చేస్తుంది. దాని ద్వారా ఫ్రూట్స్ నుంచి జ్యూసెస్ నుంచి ఇంకా అంటే ఇప్పుడు మామిడికాయ ఉంది, మ్యాంగో ఉంది, మ్యాంగో నుంచి ఏంది జ్యూస్ తీయవచ్చు. జ్యూస్ నుంచి మనం ఏం చేయొచ్చు, మామిడి తాండ్రా అంటాం, మామిడి తాండ్రా తీయవచ్చు. అంటే ఇన్ని విధాలుగా మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. అంటే అది ఎవరు చేస్తారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కదా చేసేది. అట్ట అన్నట్టు చెప్తుంది, ప్రమోట్ చేస్తుంది. ఇది హార్టికల్చర్ అనేది ప్రమోట్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్ టమాటా కెచప్, అవును కదా, టమాటా నుంచి టమాటా సాసు. అండ్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్ ఎందుకు ఇంపార్టెంట్ హార్టికల్చర్ అనేది, ఎందుకంటే తక్కువ టైంలలో ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది అన్నట్టు చెప్తున్నాను అనమాట. అంటే తక్కువ టైంలలో ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది, క్లైమేట్ రిస్క్ అనేది కూడా తప్పించుకోవచ్చు. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, ఎక్కువ వచ్చినా సరే ఇబ్బంది అని మాట్లాడినాం. కానీ ఇప్పుడు ఏ కాలంలో, ఇప్పుడు మనం చలికాలంలో వేసినాం అనుకో, ఎక్కువ వరదలు ఉండవు, ఎక్కువ గాళ్ళు ఉండవు, ఎక్కువ ఎండ ఉండదు, ఎక్కువ వర్షాలు ఉండవు. అంటే ఎక్కువ ఇవన్నీ ఉండవు కాబట్టి చలి ఒకటి ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు వేసినామంటే మనకి ఇవన్నీ తప్పించుకున్న వాళ్ళం. అదే ఎండాకాలంలో వేసినాం అనుకో, గాలి ద్వారాలు వస్తాయి, ఎండ ఉంటుంది, మరి ఇంకా ఎక్కువ ఎండ ఉండడం వల్ల ప్రొడక్టివిటీ అనేది తక్కువ అవుతుంది. ఏ పంటని ఆ పంట క్లైమేట్ రిస్క్ నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నది కూడా ఒక కారణం. అంటే తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇట్లాంటివి అనేవి మనము తప్పించుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు అనమాట హార్టికల్చర్ వేయడం వల్ల. ఇక్కడనేమో ఎక్కువ ఏది వచ్చినా సరే ఇబ్బందే, ఒకవేళ వస్తే మాత్రం ఇది గట్ట ఇబ్బందే అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ మోర్,
అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది, కానీ మనము శానిటరీ అనేది వాడతలేము, ఎక్కువ నీట్గా పంపించకపోవడం వల్ల కూడా అట్లా మనకు రిటర్న్స్ అనేవి వస్తున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఈడనేమో ఉంది, కానీ ఇక్కడనేమో శానిటరీ అనేది వాడతలేము, శానిటరీ వాడి పంపించినట్టయితే ఇంకా మంచిగా ఉంటుంది, ఇది కూడా ఒక రీజన్ అన్నట్టు చెప్తున్నాడు. అయితే మనము గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏమో ఫుడ్ సెక్యూరిటీ ప్రమోట్ చేస్తుంది, అదే గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ మోడల్ ఏమో న్యూట్రిషన్ సెక్యూరిటీ అని చెప్పి ప్రమోట్ చేస్తుంది. అయితే ఈడనేమో ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఇప్పుడు మీకు గ్రీన్ రెవల్యూషన్ ఉంది, గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే చూస్తుంది, అండ్ గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ మోడల్ అనేది ఏంది, న్యూట్రిషన్ ఏదైతే ఉందో పోషకాలు ఉన్నాయో పోషకాలని అందించే విధంగా చూస్తుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీ రావాలంటే కేవలం దేని ద్వారా అవుతుంది, ఓన్లీ హార్టికల్చర్ ద్వారానే అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్పారు ఇది, సెట్ బై అశోక్ దల్వాయ్ అనేట ఆయన చెప్పినాడు. అండ్ నెక్స్ట్ అయితే గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుంది అనేది చూద్దాం. ఇప్పుడు మెజర్స్ అనేవి గవర్నమెంట్ ఏమేమి తీసుకుందంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ హార్టికల్చర్, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ అంటే ఒకటే పంట కాదు, ఎక్కువ పంటలు గట్ట ఒకటే పొలాలలో ఒకటే శెలకలలో రకరకాలుగా హార్టికల్చర్ వేయనికి అవకాశం ఉంటుంది, అది ప్రమోట్ చేస్తుంది ఈ మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఇది అనేది ఈ సంస్థ అనేది చెప్తుంది అన్నట్టు, ప్రమోట్ చేస్తుంది, అవేర్నెస్ కల్పిస్తుంది అనమాట. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది కిందకు మనం మాట్లాడుకున్నాం, హెల్దీ సీడ్స్ ని ప్రమోట్ చేస్తుందని, హెల్దీ సీడ్స్ గవర్నమెంట్ ఇస్తుందని. అండ్ నెక్స్ట్ ఏరోనాటిక్ మిషన్ ద్వారా ప్రమోట్ ఏరోనాటిక్ ట్రీస్ అండ్ ష్రబ్స్, ఈ మిషన్ ద్వారా మనకి ఏరోనాటిక్ ట్రీస్ ష్రబ్స్ అనేవి ప్రమోట్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. అండ్ నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఏమని చెప్తుంది, ప్రొడక్షన్ ఏం కాదు, అంటే ఉత్పత్తి కాదు, టు రీచ్ ద మార్కెట్ యాక్సెస్ కూడా కల్పిస్తుంది నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అనేది. అంటే ఉత్పత్తి ప్రొడక్షన్ మాసే కాదు, మాస్ ప్రొడక్షనే కాదు, మార్కెట్ కూడా అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది అనేది చెప్తున్నాడు అనమాట. అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అనేది ఏంది, ఇప్పుడు హార్టికల్చర్ అంటే ఇప్పుడు ల్యాబ్స్ ప్రొవైడ్ చేయడము, రీసెర్చ్ చేయడం, ఇట్లాంటివి అన్నమాట. హార్టికల్చర్ మీద సీడ్స్ మీద రీసెర్చెస్ చేయడము, లేకుంటే ఫేక్ సీడ్స్ ఏడైనా ఉన్నాయనుకో వాటిని పట్టుకోవడం, ఇట్లాంటివి అన్నమాట. ఇట్లాంటి సంస్థలు ఇట్లాంటివి చేస్తుంది గవర్నమెంట్ అనేవి, ఈ మెజర్స్ తీసుకుంది అనమాట. ఆపరేషన్ గ్రీన్ అంటే ఏంటంటే కోల్డ్ స్టోరేజెస్ ని ఇంక్రీజ్ చేయడానికి మన ఆపరేషన్ గ్రీన్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది తీసుకుంది కదా మెజర్స్, వాటి మీదనే దాన్ని ఇంకా ఏ విధంగా బెటర్ చేస్తే ఇంకా చాలా హార్టికల్చర్ అనేది హార్వెస్ట్ చేయడానికి అందరు ముందుకు వస్తారు అన్నట్టు చెప్తున్నారు. ఏంటిది వే ఫార్వర్డ్ ఏమేమి చేయవచ్చు అన్నట్టు, ఎన్షూరింగ్ ద హై క్వాలిటీ సీడ్స్ అనేవి హై క్వాలిటీ సీడ్స్ అంటే నాణ్యతమైన సీడ్లు అనేవి ఇచ్చినట్లయితే టు అవైల్ మార్జినల్ ఫార్మర్స్, అంటే చిన్న ఫార్మర్స్ కైనా సరే మరియు మార్జినల్ ఫార్మర్స్ కైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ క్వాలిటీ సీడ్స్ ఇవ్వడం వల్ల గట వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు హార్టికల్చర్ అని చెప్తారు. అండ్ ప్రమోట్ మైక్రో ఇరిగేషన్, అంటే హార్టికల్చర్ హార్వెస్ట్ అనేది నీటితోటి పని కదా, మైక్రో ఇరిగేషన్ కూడా ప్రమోట్ చేస్తే అందరూ నీటిని అందుబాటులో ఉంటే అందరూ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ టు కలెక్ట్ ప్రొడక్షన్, అంటే గవర్నమెంట్ కాకుండా నార్మల్ గవర్నమెంట్ తో పాటు ప్రైవేట్ డీలర్స్ కాకుండా ఎక్కువ శాతం ప్రైవేట్ వాళ్ళకి కూడా అమ్ముకోవాలి, కానీ తక్కువ, అంటే ఫార్మర్స్ అందరు కలిపి ఒక ఆర్గనైజేషన్ లెక్క మారి ఫార్మర్స్ యొక్క ఏమంటారు ప్రొడక్షన్ ని కొనే విధంగా చూడాలి. ఎగ్జాంపుల్ మన సహ్యాద్రి ఫార్మ్స్ అనేది ఉంది, కొంతమంది ఫార్మర్స్ కలిపి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లెక్క మారి చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ అందరు కలిపి వాళ్ళ ప్రొడక్షన్ అంతా కొంటారు అనమాట. ఈ విధంగా కొనడం వల్ల ఏమవుతుంది, ఒక ఫార్మర్ ఇంకో ఫార్మర్ ని ప్రోత్సహించినట్టు అవుతుంది, ఒక ఇన్కమ్ అనేది సరైన ఇన్కమ్ వస్తుంటది, మరి ఇన్ టైంలలో వస్తుంటది. ఈ విధంగా రావడం వల్ల మనకు అనేది ఉపయోగపడుతుంది అనమాట. అట్ట చేయడం వల్ల మనము ప్రైవేటు డీలర్ల నుంచి తక్కువ రేటు కట్టించడం ఇట్లాంటి అనేవి మనం తప్పించుకుంటాం అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ హ్యావింగ్ ఆల్టర్నేటివ్ మార్కెటింగ్ ఛానల్, అంటే ఒక మార్కెట్లో పంటను తీసుకోకపోతే ఇంకో మార్కెట్కి పోయే విధంగా చుట్టుపక్కల మార్కెట్ యాక్సెస్ అనేది ఉండాలి. ఒక మార్కెట్లలో ఎందుకనంటే
ఇప్పుడు మార్కెట్లలో ఇక్కడ కొనే ఒక ప్రైవేట్ డీలర్ ఇంకో మార్కెట్ తోటి సంబంధాలు ఉంటాయి కదా. అరే నేను ఇక్కడ పలానా మార్కెట్ ని ఇంత మాట్లాడినా, నువ్వు ఇంకో మీ మార్కెట్ కి వస్తున్నాడు, మీరు మాత్రం కొంత మాత్రం మంచిగా ఉండదు అన్నట్టు వాళ్ళకు కూడా ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకు కూడా ఒక సంస్థ లెక్క వాళ్ళకి కూడా ఉంటుంది. అట్లా జరగకుండా ఉండే విధంగా చూసుకొని ఎక్కువ ఆల్టర్నేటివ్ మార్కెట్ ఇక్కడ కాకుండా వేరే కాడ కూడా అమ్మే విధంగా ఏర్పాట్లు కూడా ఉంటే బాగుంటుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ గిన్నా చెప్పినాం కదా, ఎక్స్పోర్ట్ చేయాలంటే మనం శానిటరీ అంటే శుద్ధిగా నాణ్యతతో పంపాలి, అంటే శానిటరీ చేసి పంపాలి. ఆ విధంగా వాటి ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నాం. అండ్ అన్నట్టు చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా హార్టికల్చర్ ప్రమోట్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు చెప్తున్నాం. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ హార్టికల్చర్ అంటే ఇప్పుడు సీడ్స్ అనేవి ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేసి ఈ సీడ్ అనేది మంచిదా కాదా, ఇప్పుడు 100 కంపెనీలు వస్తున్నాయి, సీడ్స్ కంపెనీలు 100 కంపెనీలు వచ్చినప్పుడు 100 కంపెనీల ఫర్టిలైజర్స్ వస్తున్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ వీటికి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే విధంగా చూడాలి అన్నట్టు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా డెవలప్మెంట్ చేయాలన్నట్టు చెప్తున్నాను అనమాట. అండ్ లాజిస్టిక్ సపోర్ట్ ఉండాలి, కోల్డ్ స్టోరేజెస్ అనేవి ప్రమోట్ చేయాలన్నట్టు చెప్తున్నాను అనమాట. లాజిస్టిక్ సపోర్ట్ ఉండాలి, అందులో కోల్డ్ స్టోరేజెస్ అనేది ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటే బాగుంటుంది. వేర్ హౌసెస్, కోల్డ్ స్టోరేజెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో విధంగా మార్కెట్ యాక్సెస్ ఇవన్నీ అనేవి ఎంత లాజిస్టిక్ సెక్టర్ కిందకి వస్తుంది. లాజిస్టిక్ సపోర్ట్ అని ఉండాలని చెప్తుంది. అయితే ఈ విధంగా మనం హార్టికల్చర్ అనేది చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, హార్టికల్చర్ వల్ల పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, గవర్నమెంట్ రికమెండేషన్స్, గవర్నమెంట్ మెజర్స్ ఏంది, అండ్ వే ఫార్వర్డ్ ఏంది అనేది నేర్చుకున్నాం కదా, వే ఫార్వర్డ్. అయితే ఇప్పుడు కన్క్లూజన్లలో మనం ఏ విధంగా రాస్తాం అనేది చూద్దాం. హార్టికల్చర్ ప్లస్ అలాంగ్ విత్ ప్రొడక్టివిటీ ఆఫ్ స్టేబుల్ ఇస్ పాత్ ఆఫ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. ఏ విధంగా సరే నీకు ఒక టాపిక్ మీద అవగాహన ఉన్నట్లయితే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా నువ్వు కన్క్లూజన్ అనేది ఈజీగా రాసేస్తావు. హార్టికల్చర్తో పాటు ఏది ఎలాంగ్ విత్ ప్రొడక్టివిటీ అనేది స్టేబుల్గా ఉన్నట్టయితే, ఏదైతే ప్రొడక్షన్ ఉందో హార్టికల్చర్ చేస్తూ హార్టికల్చర్ ప్రొడక్షన్ అనేది సేమ్ స్టేబుల్గా ఉండి స్టేబుల్ మరియు గ్రాడ్యువల్ ఆర్ ఇంక్రీజ్ అయినట్లయితే, స్టేబుల్గా ఉన్నా సరే అది న్యూట్రిషన్ సెక్యూరిటీకి దారితీస్తుంది, న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది కల్పిస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అంటే పోషకాల తెలుగులో ఏమంటారు మరి, న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది కల్పిస్తుంది, ఒక స్టేబుల్గా ఉంచుతుంది అన్నట్టు అర్థం. హార్టికల్చర్ ని ప్రమోట్ చేయడం వల్ల హార్వెస్ట్ చేయడం వల్ల న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది ఎటు పోదు అన్నట్టు చెప్తుంది అనమాట. ఇది కన్క్లూజన్. నెక్స్ట్ టాపిక్లలో మనము ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.